సురేష్ని చితక్కొట్టి మహాలక్ష్మి చున్నీని తీసుకువెళ్ళి మహాలక్ష్మిని ఇప్పించేలా చేసిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక కేశవ అయితే శైలుతో ఫోన్లో మాట్లాడుతున్నాడని తెలుసుకుని ఇక కన్నా అయితే మహాలక్ష్మిని పిలవడానికి లోపలికి వెళ్తాడు. వదినా వదినా, కేశవ అన్నయ్య ఫోన్లో మాట్లాడుతున్నాడు, దా వెళ్ళి విందామని ఇక కన్నా పిలవడంతో రే అలా లవర్స్ మాట్లాడుకుంటే మనం వినచ్చా అని మహాలక్ష్మి అడుగుతుంది. ఏం పర్లేదు వదిన, పద, మళ్ళీ తర్వాత కేశవాన్ని ఏడిపించడానికి బాగుంటుంది. అన్నయ్య అందరిలోనూ సైలెంట్గా ఉంటాడు కదా, ఇప్పుడు తనతో ఎలా మాట్లాడుతున్నాడో నాకు వినాలనుందా వదిన, అందుకనే నిన్ను అడుగుతున్నాను. ఒక్కడనే వినాలంటే ఏదోలా ఉంది, నువ్వు కూడా తోడుంటే ఇంచక్కడిగా ఇద్దరం కలిసి అన్నయ్యని ఏడిపించచ్చు కదా అని కన్నా అడిగేసరికి సరే పద వెళ్దాం అని ఇక మహాలక్ష్మి కన్నా అయితే ఇక ఇంట్లోంచి బయటికి వచ్చి బయట నుంచి ఇక వాళ్ళ మాటలు వింటారు. ఏంట్రా, లవ్లో ఉంటే ఇంత మెల్లగా సీక్రెట్గా వెళ్ళి దాకుని మాట్లాడాలా అని మహాలక్ష్మి అడగడంతో నాకేం తెలుసదునా, నేనేమన్నా 10 మందిని ప్రేమించానా, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. చక్రి అన్నయ్యకి ఎలాగో లవ్ లేదు, పెద్ద అన్నయ్య ఏమో మా గాయత్రిని ప్రేమించాడు, కానీ ఎప్పుడిలా గుసగుసలు మాట్లాడుకోలేదు. కేశవ అన్నయ్య మాత్రమే ఊహించని విధంగా ప్రేమించి మరీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అన్నయ్య మాత్రం అనుకోలేదు, నేను నిజంగా ఇలా ఫోన్లో మాట్లాడి ఒక అమ్మాయి అన్నయ్యని ప్రేమిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అన్నయ్య మొరటగా ఉంటాడు కదా, ఎవరితోనూ అంతలా కలవడు, అందుకని ఎవ్వరూ పడరనుకున్నాను, కానీ బాగానే పాడేశాడు వీడు అని ఇక కన్నా చెప్పడంతో రే మొరటగా ఉన్నా ఏమున్నా కేర్ చేస్తే ఆడవాళ్ళు ఖచ్చితంగా పడిపోతారా అని ఇక మహాలక్ష్మి కన్నా మాట్లాడుకుంటారు. ఇక కేశవ మాటలైతే వింటూ ఉంటారు. ఇక కేశవ శైలుతోటి ఇక మాట్లాడేశాక కేశవ అయితే ఇక లోపలికి వస్తాడు. వీళ్ళిద్దరిని చూసి ఇంకొకసారిగా అలా అమ్మో వినేసారా ఇలా మాటలు ఏంటి అని వెనకాలకి వెళ్ళిపోబోతుంటే హలో హలో ఇలా రెండొకసారి మీరు అని మహాలక్ష్మి పిలుస్తుంది. ఏంటండి, ఏంటా, ఇప్పుడు దాకా మీరు ఏం చేశారో మాకు కొంచెం చెప్తారా అని మహాలక్ష్మి అడిగేసరికి నేనా, అది ఏం లేదండి, ఫోన్లో మాట్లాడాను, బండ్ల గురించి రిపేర్ ఉంటే మాట్లాడుతున్నాను అని కేశవ చెప్పడంతో అబద్ధాలు ఆడకండి, మీరు శైలుతో మాట్లాడుతున్నారని మాకు తెలుసు, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలన్నీ మేము వినేసాము, ఏంటి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అడిగేసరికి అమ్మో దొరికిపోయాని అని కేశవ మనసులో అనుకుంటాడు. ఏంట్రా అన్నయ్య, ఇప్పటిదాకా నీ యాంగిల్స్ చాలా చూసాం, కానీ ఈ యాంగిల్ కూడా ఒకటి నీ దాంట్లో ఉంటుందని అనుకోలేదురా. నిజంగా నేను చూస్తుంటే చాలా నీలా లేవు నువ్వు, అసలు మొరటుగా సైలెంట్గా ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటావు కదా, నీకు బాగానే పడిందిరా అమ్మాయి, నువ్వు కూడా బాగానే పాడేసి బాగానే మాట్లాడేస్తున్నావురా అని కన్నా అయితే కావాలని ఏడిపిస్తాడు. హలో తిన్నావా, తినలేదా అని అడుగుతున్నావు కదా అని కన్నా అంటుంటే రే నిన్ను అని ఇక మహాలక్ష్మి చుట్టూరా తిరిగి కన్నా కేశవ అయితే ఇక దెబ్బలాడుకుంటారు. అప్పుడే ఇక పెద్ద చక్రి నారాయణ వస్తారు. ఏమైంది, ఏంటి ఏంటి గొడవ, ఏంటి నవ్వుకుంటున్నారు, ఏమైంది అని ఇక పెద్ద చక్రి అడిగేసరికి ఏం లేదన్నయ్య, కేశవ అన్నయ్య అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు బుస్సుతోటి, అది అందుకని మేము వినేసి ఎక్కిరిస్తున్నామని అన్నయ్య నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అది జరిగింది అని కన్నా చెప్పడంతో సరే సరే ఇప్పటికీ లేట్ అయింది, పడుకుందాం పదండి అని అందరూ వెళ్ళి పడుకుంటారు. ఇక మార్నింగ్ అయ్యాక మహాలక్ష్మి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక రెడీ అయ్యి సరే పెద్ద నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని మహాలక్ష్మి వెళ్తుంటే ఉండమ్మ క్యారేజ్ ఇస్తాను అని పెద్ద అయితే క్యారేజ్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. సరే పెద్ద నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే అవునమ్మా కన్నా రాలేదండి, నీతోటి ఒక్కదానిలో వెళ్తావా, వెళ్ళగలవా, లేదు పెద్ది, కన్నాకి ఇవాళ కాలేజ్ హాలిడే అంట, ఏదో బంద్ అంట, మాకు ఆఫీస్ ఉంది, అందుకని నేను వెళ్తున్నాను అని మహాలక్ష్మి అంటే నన్ను కానీ అక్కడ బస్టాండ్ దాకా దింపమంటావా అమ్మ, వద్దులే పెద్ది, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానులే, ఇక్కడే కదా నడిచి వెళ్తాను, పగలే కదా, రాత్రి మాటలు అయితే భయపడాలి, పగలు ఎందుకు భయపడతాను చెప్పండి, మీరు మీ పని చూసుకోండి, నా వల్ల మీరు శ్రమ పడడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్తున్నాను పెద్ది అని క్యారేజ్ తీసుకుని మహాలక్ష్మి వెళ్ళిపోబోతుంటే నన్ను రమ్మంటారా అక్కడ దాకా అని చక్రి అడుగుతాడు. ఏమీ అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా, నన్ను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వరా, వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని మహాలక్ష్మి అనేసి నడుచుకుంటూ అయితే రోడ్డు మీద వెళ్తూ
వెళ్తూ ఉంటుంది. అన్నయ్య అదేంటన్నయ్య అలా అనేసింది, ఒకదాన్నే వెళ్ళనివ్వరా అనేసింది ఏంటన్నయ్య అని చక్రి అంటుంటే, తనకి ఒక్కతే వెళ్ళాలని ఉందేమోరా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ఎప్పుడు తనని అలా బయటికి పంపలేదంట కదా, తను ఒక్కతే తిరగడం ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది, చేయనివ్వు, ఏమన్నా ప్రాబ్లం అయితే నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి అని పెద్ద చెప్పడంతో సరే అన్నయ్య అని మహాలక్ష్మి గురించి మాట్లాడుకుని చక్రి అయితే ఇక అలా కూర్చుని ఉంటాడు ఇంట్లో. మహాలక్ష్మి ఇక బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇక శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రోడ్డు మీద అలా కూర్చుని ఉంటారు బండి దగ్గర. రే చూడరా ఇది వస్తుంది, దీని పని చెప్తాను, మొన్న మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చెడామడా తిట్టేసి పంపేసిందా, చెప్తాను దీని సంగతి, ఎంత పత్తిత్రా ఇది, చెప్తాను దీని సంగతి అని ఇక శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. మహాలక్ష్మి అటు వైపుగా వెళ్ళడం కావాలని ఇక వీళ్ళు ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. ఏంటో పంచావతి వెళ్తుందిరా అని చెప్పేసి ఇక సురేష్ అంటుంటే, రేయ్ పంచావతి ఏంట్రా, 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఒక్కరితే ఆడదుంటుంది కదరా, అందుకని పంచావతి అన్నాను. ద్రౌపది తెలుసు కదా నీకు, 5 పెళ్లి చేసుకున్నట్టు ఆ ఇంట్లో పాపం ఈ అమ్మాయి ఒక్కరితే ఉంటుంది కదా, అందుకని అన్నాను అనిక సురేష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నవ్వుతారు. అది విన్న మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి, ఏంట్రా ఏం బాగుతున్నావు, పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు రేజ్ అవుతున్నావా నువ్వు, సిగ్గు లేకుండా అమ్మాయిల మీద కామెంట్ చేయడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే వచ్చినప్పుడు తిట్టడం కొట్టడం నేర్చుకో, అర్థమైందా, నోరు మూసుకుని పని చేసుకో అనిక మహాలక్ష్మి అక్కడి నుంచి అనేసి వెళ్ళిపోబోతుంటే, పంచావతి మాత్రమే అంటారు, అయినా ఒక్కడు సరిపోడు కదా నీకు అనిక నానా మాటలు అంటుంటే మహాలక్ష్మికి కోపం వచ్చి ఇక ఆ సురేష్ చెంప పగలగొడుతుంది. నన్నే కొడుతుందా, దీని సంగతి చెప్తానురా అని ఇక సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అనుకుని బండి ఎక్కుతారు. మహాలక్ష్మి ఇక బస్ స్టాండ్కి వెళ్ళి నించుని ఉంటుంది బస్ కోసం. అప్పుడే ఇక సురేష్ రావడంతో వీడిక్కడికి వస్తున్నాడేంటి మెంటలేదవా అని చెప్పేసి ఇక పక్కకి నడుచుకుంటూ వెళ్దామని అలా పక్కకి వెళ్తుంటే ఇక దొరికిందే ఛాన్స్ అని సురేష్ అయితే మహాలక్ష్మి చున్నీ ఒకటి పట్టేసుకుంటాడు. ఇక పట్టుకొని చున్నీతోటి లాక్కొని తీసుకువెళ్తాడు రోడ్డు మీద మహాలక్ష్మిని. అయ్యయ్యో ఎవరు అగాత్యం చేస్తున్నారు, చూడరా మీరు, చూడండి అని ఇక జనాలు పిలుస్తున్నా ఇక ఎవరు ముందుకు వెళ్ళి సాయం చేయకపోవడంతో మహాలక్ష్మి అయితే ఇక తన చున్నీ పట్టుకోవడంతో సురేష్ పట్టుకోవడంతో చున్నీ ఇక బండితో పాటు తను కూడా పాపం పరిగెడుతూ ఉంటుంది. వదలరా, వదలవేంట్రా వెదవా, వదలరా, చెప్తాను నీ సంగతి, మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నీకు మామూలుగా ఉండదు అని మహాలక్ష్మి చెప్పడంతో చెప్పుకోవే, ఏం చేసుకుంటావో చేసుకో, నన్నే కొడతావా, ఎంత ధైర్యం నీకు, మా చెల్లినే ప్రేమిస్తాడని మరిది, అసలు బుద్ధి లేకుండా, అసలు మీ కుటుంబంలోకి పంపడమే మా ఇంట్లో వాళ్ళెవరికి ఇష్టం లేదు, అదో డొక్కులో కుటుంబం అని ఇక బండి మీద చున్నీ పట్టుకుని లాక్కుంటూ మాటలన్నీ అంటుంటే వదలరా అని చెప్పేసి ఇక మెడలోంచి చున్నీ లాగేస్తుంది మహాలక్ష్మి. ఆ స్పీడ్తో పరిగెట్టడం వల్ల కింద పడిపోతుంది. ఇక డ్రెస్ అంతా బురద అయిపోయి దెబ్బలు తగిలేస్తాయి. వేస్ట్ ఫెలో, ఇప్పుడు ఈ డ్రెస్తో ఎలా వెళ్ళాలి ఆఫీస్కి, ఈ వాళ్ళకి నేను హాలిడే పెట్టడం బెస్ట్, లేకపోతే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, పెదవా చెప్తాను వీడి సంగతి అని మనసులో అనుకుని మహాలక్ష్మి అయితే ఇక బురద బట్టలతోనే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, ఏమైంది, బట్టల నిండా ఈ బురదేంటి, ఏమైందమ్మా, వర్షం కూడా పడలేదు కదా ఇప్పుడు, ఏమైందమ్మా అని ఇక పెద్ద అడగడంతో చెప్పండి ఏమైంది అని చక్రి అడుగుతాడు. అంటే బస్ స్టాండ్లో నించుని ఉంటే ఒక పనికిరాని ఫెల్లో నా చున్నీ పట్టుకుని లాక్కొని తీసుకువెళ్ళిపోయాడు పెద్ది, ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక కారు జారి అదిగో బురదలో పడిపోయాను, అందుకే డ్రెస్ అంతా ఇలా అయిపోయింది అని మహాలక్ష్మి అంటుంటే, ఎవడండి రాస్కేల్, ఎవడు మీ చున్నీ పట్టుకుని లాగింది, అసలు భయం లేకుండా ఎవడండి వాడు, చెప్పండి అని కేశవ అడిగేసరికి అది ఎవరో కాదు, శైలు వాళ్ళ అన్నయ్య అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక అది విన్న చక్కెరి అయితే ఇక ఏమీ ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటండి మిమ్మల్ని చున్నీ లాగుతాడా, చెప్తాను వాడి సంగతి, ఇవాళ వాడిని చంపకపోతే నా పేరే మార్చుకుంటాను, నేను వెళ్తాను వాడి దగ్గరికి అని ఇక వెళ్తుంటే కేశవని ఆపేస్తుంది మహాలక్ష్మి. ఎందుకు వెళ్ళి ఇప్పుడు వాడిని చంపి మీరు జైలుకి వెళ్తారా, అవసరమా, చిన్న గొడవతో పోయేది కొండంత దాకా తెచ్చుకోకూడదండి, జైళ్ళు కోర్టులు కేసులు అంటూ మనకి ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఒక ఆవేశం చాలా దారుణాలని చేస్తుంది, మీరు అలా ఆలోచించకండి ఎప్పుడు అని మహాలక్ష్మి అంటుంటే, ఏవండి మీరు మా అన్నను ఆపగలిగారు కానీ చక్రి అన్నను ఎవరు ఆపుతారు, అన్న మీరు చెప్పిన వెంటనే బండి వేసుకుని ఆల్రెడీ బయట ఉన్నాడు చూడండి వెళ్ళిపోతున్నాడు అనిక ఇలా కేశవ షాప్లో పనిచేసే అబ్బాయి అంటుంటే ఇక అందరూ చక్రిని చూస్తారు బయట నుంచి. అయ్యయ్యో ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంకెక్కడికి వెళ్తారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా శైలు అని, వాళ్ళ అన్నయ్యని కొట్టడానికి వెళ్ళుంటాడు, త్వరగా వెళ్ళి ఆపాలి అనేక
కేశవ వాళ్ళ మనిషి అంటుంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడు వెళ్ళాడు కదా వాడే చూసుకుంటాడు, ఇంకా వాడి సంగతి అయిపోయినట్టే అని ఇక కేశవ అంటుంటే, రే అలా ఎలా వదిలేస్తాంరా, పదండ్రా వెళ్దాము అని పెద్ది అంటాడు. పర్లేదన్నయ్య, అన్నయ్య ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తాడు, అలాంటి వాళ్ళకి చక్రి అన్నయ్య కరెక్ట్, లేకపోతే ఆడపిల్ల మెల్లో ఉన్న చున్నీని లాక్కొని రోడ్డు మీద పరిగెట్టిస్తాడా, అసలు ఎంత ధైర్యం వాడికి, సిగ్గుందో సిగ్గులేదా, అంత రౌడీ ఫెల్లోనా వాడు, అసలు ఎంత దారుణంగా దిగజారుతాడని నేను ఎప్పుడూ కల్లో కూడా అనుకోలేదు. శైలు చాలా మంచి పిల్ల, కానీ వాళ్ళ అన్నయ్య ఎంత టార్చర్గా ఇలా నరకంగా చూపిస్తాడని నేను అనుకోలేదు, వాడికి ఇలాగే జరగాలి, అన్నయ్య ఏమీ చేయలేకపోతే నేనన్నా వెళ్ళి కొడతాను, ప్లీజ్ వదినా మీరు మాత్రం నన్ను ఆపకండి అని ఇక కేశవ అయితే మహాలక్ష్మికి పెద్దికి చెప్తాడు. అన్నయ్య చేసేది కరెక్టే, నిజమే అని ఇక అన్న కూడా ఇక చక్రికి సపోర్ట్ చేస్తాడు. చక్రి అయితే ఇక సురేష్ ఎక్కడున్నాడో తెలుసుకుని ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఇక ఇంటికి వెళ్ళి సురేష్ని అయితే ఇక చితక్కొడతాడు చక్రి. ఏంట్రా నా భార్య చున్నీయే పట్టుకుని లాగి రోడ్డు మీద పరిగెత్తిస్తావా, అసలు బుద్ధుందా బుద్ధి లేదనా నీకు, ఏంట్రా ఏమనుకుంటున్నావురా నువ్వు అని ఇక దవడ మీద కొట్టి ఇక కాలుతో తంతాడు చక్రి అయితే. ఏంట్రా కొడతాను లాక్కుని వెళ్తాను, ఇప్పుడు ఏంటి నీకు, నీ భార్య అయితే మాత్రం ఏంట్రా ఇప్పుడు అని చెప్పేసి ఇక సురేష్ అడుగుతుంటే, చూసారా ఎంత బాగా పెంచారో మీ కొడుకుని, మా ఇంట్లో మమ్మల్ని అన్నారు, కానీ మా ఇంట్లో ఎవరు మహాలక్ష్మిని కానీ మీ అమ్మాయిని కానీ ఎప్పుడు అలా తక్కువ చేసి నేను ఆడపిల్లని మా ఊళ్ళు ఎవరు అలా చూడలేదు, కానీ మీ కొడుకు అమ్మ నాన్న ఉన్నా మీ మీద ఏమీ బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరికి లేకపోయినా మీ అబ్బాయి మాత్రం ఒక ఆడపిల్లని చున్నీ పట్టుకుని లాక్కొని పరిగెత్తించి మరీ రోడ్డు మీద పరిగెత్తించి పాడేసి వెళ్ళిపోయాడు, అతను ఎవరో కాదు నా భార్య, ఆ విషయం మీకు తెలుసా, మా ఇంటి మీదకి వచ్చేసారి మొన్న మేము జైలుకి వెళ్ళాం అది ఇది అని, ఇప్పుడేంటి మీ కొడుకు చేసింది ఏంటి అని ఇక చక్రి అడగడంతో, ఏంట్రా ఒక ఆడపిల్లని చున్నీ పట్టుకుని రోడ్డు మీద పరిగెత్తించావా, అసలు ఏం చేసావురా నువ్వు అని ఇక శైలు వాళ్ళ అమ్మ అయితే ఇక సురేష్ని కొడుతూ ఉంటుంది. మీరు కొట్టడం ఏం లాభం లేదండి, వాడు మా వైఫ్ చున్నీ పట్టుకెళ్ళాడు, వాడు చున్నీ తీసుకొచ్చి మా మహాలక్ష్మికి ఇచ్చి క్షమాపణ చెప్పాలి, అంతకు మించి ఇంకొకసారి నేను అసలు ఊరుకునేదే లేదు, ఈసారి కూడా ఊరుకోను, వాడు వచ్చి సారీ చెప్తేనే ఊరుకుంటాను, లేకపోతే పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తాను, అమ్మాయిని టార్చర్ చేసినందుకు గాను బోల్డ్ శిక్షలు ఉన్నాయి, శిక్షలు పడేలా చేస్తాను అని చక్రి చెప్పడంతో, రేయ్ వెళ్ళరా లేకపోతే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళాలి, నీ ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది, వెళ్ళరా వెళ్ళు అని ఇక శైలు వాళ్ళ అమ్మ ఫోర్స్ చేయడంతో వెళ్తాను అని చెప్పేసి ఇక సురేష్ అంటాడు. ఏవండి ఆవిడ బాగానే ఉన్నారా, దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఇక శైలు అయితే మహాలక్ష్మి గురించి అడగడంతో, బాగానే ఉందమ్మా, కాకపోతే బురదలో పడేసి వెళ్ళిపోయాడు, బట్టల నిండా బురద అయిపోయి చేయి కొట్టుకుపోయింది, అది జరిగింది అని ఇక జరిగింది మొత్తం చెప్తాడు చక్రి అయితే. ఛీ అసలు మనుషువా పశువారా నువ్వు, నేను ప్రేమిస్తున్నానని ఆ అబ్బాయిని తిట్టావు, కానీ ఆ అబ్బాయి ఏనాడు కూడా ఏ ఆడపిల్లని ఇలా ఏడిపించలేదురా, నీకంటూ కామన్ సెన్స్ లేదు, చదువుకున్నావు ఎందుకురా ఉపయోగం, తను చదువుకోకపోయినా తను మాత్రం అందరినీ గౌరవిస్తాడు, నీకులాగా కాదు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే సురేష్ని తిడుతుంది. ఇక సురేష్ కాలర్ పట్టుకొని చక్రి అయితే తన ఇంటికైతే తీసుకువెళ్తాడు. చున్నితేరా అని చెప్పేసి ఇక చున్ని తీసుకుని బయలుదేరుతారు. ఇక మహాలక్ష్మి ఎక్కడ ఉందో అక్కడికి ఇంటికి తీసుకువెళ్ళి కాలర్ పట్టుకుని లోపల రూమ్లోకి అయితే గెంటుతాడు చక్రి సురేష్ని. ఏంటి అని ఇక అందరూ అలా చూసి షాక్ అయిపోతారు. మొహం నిండా దెబ్బలుంటాయి సురేష్కి. ఏంట్రా కొట్టి తీసుకొచ్చావా, కొట్టకపోతే ముద్దు పెట్టి తీసుకురమ్మంటావేంట్రా, కొట్టే తీసుకొచ్చాను, లేకపోతే నా భార్య చున్ని లాగుతాడా వీడు, ఎంత ధైర్యం ఉంది వీడికి, అసలు అంత ధైర్యం ఉంది కాబట్టి ఆ ధైర్యాన్ని మొత్తం అనగదొక్కి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను అని ఇక చక్రి చెప్పడంతో మహాలక్ష్మి అయితే చక్రినిలా చూస్తూ ఉండిపోతుంది. ఏవండి ఇంకోండి మీ చున్ని, రేయ్ వెళ్ళివ్వరా అని చక్రి చెప్పేసరికి, ఇదిగోండి మీ చున్ని తీసుకోండి నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక సురేష్ అంటుంటే మహాలక్ష్మి అలా కోపంగా చూస్తుంది. మీరు నన్ను ఏడిపించడం తప్పు కాదు, కానీ వేరే ఆడపిల్లని అలా ఏడిపించి అలా చున్నీ పట్టుకొని రోడ్డు మీద లాక్కు వెళ్ళడం ఎంత నేరం. ఇప్పుడు మీ చెల్లె ఉంది, మీ చెల్లి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో నలుగురు అబ్బాయిలు కలిసి మీ చెల్లిని ఏడిపించి చున్నీ మెల్ల వేసి లాక్కొని తీసుకువెళ్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి ఒకసారి నాకు అని మహాలక్ష్మి అడిగేసరికి, నేను కూడా చక్రిలాగే రియాక్ట్ అవుతాను అని సురేష్ అంటాడు.
కదా, అందుకని ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. గొడవలు ఉంటే గొడవ పడండి, అంతేగాని ఆడవాళ్ళని వదిలోకి లాగి ఆ గొడవను ఇంకా పెద్ద చేయకండి. మీకెందుకని మా కేశవ అంటే ఇష్టం లేదు, మా ఇంటి మీద ఏ రూమర్ ఉన్నా అది పక్కన పెట్టండి, కానీ నేను ఎంత బాగుంటున్నానో ఇంట్లో మీకు తెలుసా? నన్ను ఎంత బాగా చూసుకుంటారు, నన్ను ఏ పని చేయనివ్వరు. అలాంటిది శైలుకు కూడా ఇంట్లో బాగానే ఉంటుంది, మీరు నన్ను నమ్మొచ్చు అని మహాలక్ష్మి చెప్తుంటే వీడితో మాటలేంటండి, మీ చున్ని లాక్కు వెళ్ళిపోయిన వాడితోటి మాటలేంటి మీరు అని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, మీరు ఒకసేపు ఆగుతారా? ప్రతిదీ గొడవల్లోకి వెళ్తే ఇంకా గొడవ పెద్దదవుతుంది తప్ప ఆ గొడవ తగ్గదు, మీకు కాసేపు ఆగండి అని ఇక మహాలక్ష్మి అయితే సురేష్ ఇచ్చిన చున్నీ తీసుకుంటుంది. ఈసారికి క్షమిస్తున్నాను, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకు, అర్థమైందా సురేష్? మీ చెల్లిని కూడా అలా ఇబ్బంది పెట్టకు. ప్రతి ఆడపిల్ల ఒక్కరితే, మీ ఆడపిల్లని, మీ ఇంట్లో ఆడపిల్లని ఎవరన్నా ఏడిపిస్తే నువ్వెంత బాధపడతావో ఇవాళ మా ఇంట్లో కూడా అందరూ అలాగే బాధపడ్డారు, అంతకన్నా రెట్టింపుగా బాధపడ్డారు. అర్థమవుతుంది కదా, మీ చెల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో అని మహాలక్ష్మి సర్ది చెప్పేసరికి, అమ్మో దీని చాలా మంచిదై ఉంటుంది, అనవసరంగా తప్పు చేశానే అని ఇక సురేష్ అయితే మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏవండి మీరేంటి అంత కోపం వస్తే మాత్రం అలా వెళ్ళిపోతారా బైక్ వేసుకుని? కొంచెం కూడా చెప్పాలని మీకు లేదా? చెప్పి వెళ్ళచ్చు కదా, తోడు ఎవరొకళ్ళు వస్తారు, తను ఒకవేళ మనుషులతో ఉండి మిమ్మల్ని కొట్టేసి ఉంటే ఏంటి పరిస్థితి అని మహాలక్ష్మి తిట్టడంతో, ఏంటి ఇలా తిడుతుంది, నేను తనని కొట్టనని తిట్టకుండా నాతో పాటు ఇంకొక ఇద్దరిని వేసుకుని వెళ్ళమంటుందంటే నా మీద తనకి ప్రేమ ఉన్నట్టే కదా, సర్లే ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించడం, లేదని చెప్పి మొన్న తిట్టింది కదా అని మనసులో అనుకుంటాడు ఇక చక్రి అయితే. సరే థ్యాంక్స్ తీసుకొచ్చినందుకు చున్ని, నాకు చాలా రిలీఫ్గా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అన్నయ్య ఏ కమాన్ వదిన మనసుని గెలిచేలా ఉన్నావు నువ్వు అని ఇక కన్నా అయితే చక్రిని ఏడిపిస్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.